వెల్కమ్ టు స్వతంత్ర. ముందుగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలోని నోటిఫై చేస్తూ జలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లు, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీరింగ్తో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇదే అంశంపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. సో మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు కమోజు వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, అల్బా శ్రీనివాసరావు గారు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, అలాగే జియాలజీ షేక్ టీడీపీ రాష్ట్ర నాయకులు, జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే అండి. ఎస్ మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఎస్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాచుకుంది. తెలంగాణకు 200 చిల్లర టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు మాత్రం 500 టీఎంసీలు కేటాయించడం పైన ఈ నేపథ్యంలోనే అప్పటి గవర్నమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు సంతకాలు పెట్టారు, మాట్లాడారు, అంతా అయిపోయింది అనేది ఒకటి అంటారు. కానీ అదేం కాలేదు, కావాలని ఇదంతా చేస్తున్నారు అనేది ఒక దిక్కున్నారు. నిజంగానే రెండు రాష్ట్రాల మధ్య, అంటే అన్నదమ్ముల కలిసి ఉండాల్సిన రాష్ట్రాల మధ్య జల వివాదం ఎందుకు రాచుకుంది? దీనికి కేంద్ర కమిటీ ఒక సంఘం వేయడం జరిగింది. ఎందుకంటే సిడబ్ల్యూసీ ఇంజనీర్లు, అదేవిధంగా సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లను, చైర్మన్లను కూడా దీంట్లో వేయడం జరిగింది. ఎలా చూడొచ్చండి నిజంగా రెండు రాష్ట్రాల మధ్య గొడవ సర్దుమణిగేయడానికి, అన్నదమ్ముల కలిసి ఉండడానికి, ఈ మొత్తం మీద జలాల వివాదానికి పరిష్కారం నిజంగా కేంద్రం చూపెడుతుందా? నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటే పరిష్కారం ఈజీగా అవుతుంది. కేంద్రం జోక్యం చేసుకోదు కదా. రెండు రాష్ట్రాలు కావాలంటే తల్లడ పెట్టి చూసుకుంటే పైన కూర్చునే పరిస్థితిలో కేంద్రం ఉంది. కేంద్రం సక్రమంగా చేయాలనుకుంటే ఈ పరిస్థితి వచ్చే పరిస్థితి కాదు కదా. ఇప్పుడు ఆల్బర్ట్ డ్యామ్ పెంచేటప్పుడు కర్ణాటకలో అక్కడ కేంద్రం పట్టించుకోకపోతే మా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పట్టించుకోవడంలే. పోలవరం ప్రాజెక్టు జగన్ రాజశేఖర రెడ్డి గారు పర్మిషన్లు, అనుమతులు అన్ని తీసుకొచ్చే ఇక్కడ హైట్ తగ్గించడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒప్పుకుంటారు. రాష్ట్రంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను రాష్ట్రానికి వదిలిపెట్టేదానికి వాళ్ళకేమి ఇబ్బంది ఉందో వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఇక్కడ కేంద్రం వచ్చేసి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలిపిస్తారు, మీటింగ్లు వేస్తారు, తర్వాత పంపిస్తారు, మళ్ళీ పోయి మీరే మాట్లాడుకోమని అంటారు. గతంలో తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు సామరస్యంగా మాట్లాడుకున్నారు, వచ్చినారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చున్నారు, మాట్లాడినారు. అది ఏమి కించెత్తు కూడా పంచాయతీ పరిష్కారమైనట్టు లేదు. కాబట్టి వీళ్ళు రాష్ట్రంలో పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కృషి చాలా తక్కువగా ఉంది. పరిష్కరించాలనే కృషి గట్టిగా చేస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ముందు మన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును కానీ వాటన్నిటినీ మనం పరిగణలోకి తీసుకొని చేయాల్సిన బాధ్యత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉంది. ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం రాజకీయాల కోసం ఇది వాడుకుంటున్నారు. ఇక్కడ ఈయన వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడు, ఆయన వచ్చినప్పుడు ఈయన మాట్లాడతాడు. ఇద్దరు గురు శిష్యులు కదా, ఇద్దరు కలిసి మాట్లాడుకొని పరిష్కరిస్తే ఈజీగా అవుతుంది కదా. వేరే వాళ్ళైతే ఒకవేళ ఏమని అనుకోవచ్చు, ఈయన కింద పనిచేసినాడు, ఆయన పైన పనిచేసినాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రులు అయినారు. రెండు తెలుగు రాష్ట్రాలే, ఇద్దరం కలిసి ఉండాల్సిన రాష్ట్రాలు. ఒకవేళ ఇట్లా చిన్న దాంట్లకు మనం అలిగేషన్ లేపి రాష్ట్రంలో గలాటలు పెట్టి తెలుగు వాళ్ళ మధ్యలో మనస్కొత్తలు పుట్టించి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ కలిసే పరిస్థితి లేకుండా చేయడానికి ఈ విధమైనటువంటి రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. దీన్ని ఈ విధంగా వాడుకోవడం మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. కానీ ఇది పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారం చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. కేంద్రం ఇప్పుడు రెండు రాష్ట్రాలు వీళ్ళు ఎటు చెప్తే పరిస్థితిలో ఉంటారు, కానీ ఎవరు కూడా ఇక్కడ తిరుగుబాటు చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి కేంద్రం దీనిపైన సరైన నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకొని ఖచ్చితంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. రైట్. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించడానికి కేంద్రం మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. జోజిరెడ్డి గారు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిజంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే రాష్ట్రాల మధ్య మాత్రం జలాల వివాదానికి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. అదేవిధంగా జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నోటిఫై చేస్తూ కూడా జలశక్తి శాఖ వీరిని ఉత్తర్వులు జారీ చేసింది.
నిజంగానే ఒకవేళ కనుక తెలంగాణలో అప్పటి గత ప్రభుత్వాలు అక్కడ వైసీపీ ఇక్కడ బీఆర్ఎస్ ఈ నేతృత్వంలోనే అప్పుడు కూడా కమిటీ నియమించి ఆల్రెడీ ఇద్దరి మధ్య ఒప్పందాలు జరిగాయి. తెలంగాణకి 200 చిల్లర టీఎంసీలు, ఆంధ్రకి 500 టీఎంసీలు అనేది ఒక నేపథ్యం ఉంది. కానీ ఇదంతా కూడా అప్పటి సంతకాల ప్రకంపనే అయింది. కానీ దాన్ని అటు ఇటు చేశారు. కొంత జల వివాదంలో చిక్కుకున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే అది నాగార్జున సాగర్ డ్యామే కావచ్చు, లేదంటే మిగతాదే కావచ్చు. ఇలా కొన్ని వివాదాస్పదాల్లో మాత్రం ఉంటే ఇప్పుడు కేంద్రం ముందుకు వచ్చింది. కానీ ఎంతవరకు ఇది కరెక్ట్? ఒకవేళ అప్పుడు సంతకాలు పెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు ఎందుకని మాట్లాడట్లేరు? నిజంగానే ఆ జల వివాదాల్లో వాస్తవానికి ఈరోజు ఏర్పాటైనటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా జల వివాదాల గురించి మాట్లాడితే కేసీఆర్ గారు రావాలి మాజీ సీఎం అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే దాన్ని రావట్లేదు. నిజంగా 100 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయారు. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాలు వెళ్ళి 100 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయారు జల వివాదాల్లో. వాస్తవం 100 సంవత్సరాల వెనుకబాటుతనం అయిపోతుంది జల వివాదాల్లో అని కూడా మాట్లాడడం జరిగింది. దాంతో కొన్ని మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఎలా చూడొచ్చండి నిజంగానే 2 రాష్ట్రాల మధ్య జల వివాదం జరగడానికి గల కారకులు ఎవరు? అసలు ఎందుకని ఇలా జరుగుతుంది? ఛానల్లో ఉన్న వారికి అదేవిధంగా స్వతంత్ర ఛానల్ వీక్షకులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా ఏదో చాటలో పోసి కొట్లాట పెట్టినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరిని కూడా సమన్వయపరిచే పరిస్థితి కనపడట్లేదు. ఆ రోజున ఏదైతే బైఫర్కేషన్ జరుగుతుందో ఆ టైంలో పూర్తిగా జరగలేదు. తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వము నువ్వేది చేసేది నేనే మొత్తం అనే రీతిలో వాళ్ళు పోవడం వల్ల, కొన్ని సంతకాలు జరగడం వల్ల ఇవన్నీ ట్రిబ్యునల్ వేయడం, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా అని చెప్పేసి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మళ్ళీ కమిటీ వేయడం. అంటే ఇది లాంగ్ ప్రాసెస్ గా చేసుకుంటూ పోవడమే తప్ప ఎక్కడ కూడా కేంద్రం తలుచుకుంటే పెద్ద ఇష్యూ కాదు. కానీ పరిష్కారం చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరు చేతిలో ఉండరు కదా. ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రజల్ని నష్టపరుస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ వారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఇది జరిగింది అనేది ఒకటి కనపడుతున్న వ్యవస్థ. ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు కనుక ఖచ్చితంగా ఆ రోజున ప్రధానమంత్రితో కానీ మిగతా వాళ్ళతోటి మంచిగా ఉండి వాళ్ళతోటి కోఆపరేషన్కి పోయి అదే పరిష్కారం అప్పుడే చేసుకున్నట్టయితే ఈ 10 years లోపు మనకు అయిపోయేది. కానీ అట్లా చేయలే. ఇవాళ మనం గమనిస్తే ఏదైతే 500 టీఎంసీ వాళ్ళకి మనకు 299 టీఎంసీ అంటే చాలా అన్యాయం జరిగిపోతుంది మనకి. ఇక్కడ పోలవరం నుంచి తీసుకుంటున్నారో ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు, అదే మనకి నాగార్జున సాగర్ నుంచి ఇక్కడి నుంచి మనకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ అట్లా చేయట్లేదు. ఎక్కడ కూడా ప్రజలకి నష్టమయ్యే పని. అటు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రంలో మీరు కొట్టుకొని సావని కొన్ని రోజులు మేము చూసుకుంటూ చేరుతామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కమిటీ తప్ప ఇంకోట్లేదు. జోజిరెడ్డి గారు మనం గమనిస్తండి, కేసీఆర్ గారు ఆ రోజు 2015లో 40%, 60% రేషియోలో తీసుకోవడం జరిగింది. అంటే 34% వచ్చేసి తెలంగాణకి, 66% వచ్చేసి ఆంధ్రాకి అనే ఒప్పందం, ఇన్స్టెంట్ ఒప్పందం ఆ రోజు చేసుకోవడం జరిగింది. అదే ఇవాళ వరకు కూడా అది ఏదో నష్టపరుస్తున్నారు తప్ప ఆ రోజు కనుక ఫైట్ చేసి నీకు ఇన్స్టెంట్ కాదు పర్మనెంట్ గానే కావాలి, అక్కడ మీకు గోదావరి నుంచి ఎంత తీసుకుంటారో మాకు కృష్ణా అనేది ఏదైతే ఉందో 60% మన దాంట్లో ఉంది. 40% వాళ్ళకి పోయేది ఆంధ్రాకి. అట్లాంటిది మనకి ఇక్కడైనా కనీసం మన నాగార్జున సాగర్ నుంచి ఇటు ఇస్తే బాగుండేది. ఆ రోజు ఒప్పందాలలో కరెక్ట్ చేసుకోక ఇవాళ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఇవాళ మనం గమనిస్తున్నాం. క్లారిటీ అండి, ఎంత చేసినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏది చేసినా ఇలా చంద్రబాబు గారికి అక్కడ కూటమి ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తుంది తప్ప ఇంకోట్లేదు. కానీ డైరెక్ట్ సపోర్ట్ చేయకుండా, డైరెక్ట్ ఇస్తామనకుండా ఒక కమిటీని వేసేసి కాలయాపన చేస్తున్నారు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కి రావట్లేదు. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. కమిటీ కూడా మళ్ళీ 10 సంవత్సరాలు గడపకుండా, ఇప్పటికి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 10 సంవత్సరాలు గడుపుకుంటూ ఇది కొట్లాటలు పెట్టుకోవడానికి ఇప్పుడంటే కాలంలో వర్షాలు బాగా పడ్డాయి, నీళ్లు ఉన్నాయి. కానీ పరిస్థితులు మారినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత మనకి తెలంగాణకి ఇవ్వాల్సింది ఉంది. కాబట్టి తక్షణ పరిష్కారాలు చూడాల్సిన అవసరం ఉందని చెప్తే లేదు. రైట్. వెంకటేశ్వర్ గారు సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. 2 తెలుగు రాష్ట్రాల్లో జల వివాదం మొత్తం మీద ఒక పరిష్కారానికి కేంద్రం ఒక అడుగు ముందుకేస్తుంది. కానీ గత ప్రభుత్వం మాత్రం అక్కడ వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్ 2 ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పంద ప్రకారమే కేంద్ర జలవనరుల శాఖ కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఎందుకు లొల్లి పెడుతున్నారు, ఇప్పుడు ఎందుకు అని చేస్తున్నారు? తెలంగాణ కేటా కింద తెలంగాణకు మాత్రమే 299, ఆంధ్రాకు మాత్రం 500 టీఎంసీలు అని చెప్పినారు.
ఈ నేపథ్యంలోనే నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ జల వివాదం గురించి కేంద్ర కమిటీ మొత్తం మీద జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ కూడా ఈరోజు జలవనరుల శాఖ ఈరోజు ఏర్పాటు చేసింది. నిజంగానే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిజంగానే నోటిఫైలు చేశారా? ఇద్దరు సమానంగానే కూర్చున్నారా? నిజంగానే అయితే ఇప్పుడు ఎందుకని ఈ లొల్లి పంచాయతీ నడుస్తుంది? గుడ్ ఈవినింగ్ స్వాతంత్ర ఛానల్కు అండ్ తోటి ఫ్యామిలీ మెంబర్స్కు. కొంచెం ఒక నిమిషం నాకు ఎక్కువ టైం ఇస్తే మీకు బ్రీత్ ఇస్తా. 100%. తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణలో అన్యాయం జరిగింది అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి విడిపోవాలని 1952కి వెళ్ళి 2014 వరకు ఉద్యమం జరిగింది. నీటి కేటాయింపులు ఒకటి, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల మీద జరిగింది. నిధుల నియామకాలు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మనకు కేఆర్ఎంబి కృష్ణ, జిఆర్ఎంబి గోదావరి తెలంగాణలో 70-75% పారుతుంటది. అక్కడ మనకు 900 టీఎంసీలు రావాలి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్తుందో ఆ ట్రిబ్యునల్ ప్రకారం మనకు వాటర్ రావాలి. ఇక్కడ కృష్ణా వచ్చేసరికి 308 కిలోమీటర్లు పారుతుంది. ఇక్కడ బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్తుంది అనే దాని మీద 811 టీఎంసీలు రావాలి. ఇప్పుడు కేసీఆర్ గారు, జగన్ గారు మాట్లాడుకున్న దాంట్లో ఏం లేదు, అది ఉత్తదే. ఎందుకంటే ఈ నదీ జలాల వాటా కేటాయింపులు కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం పంచాలి. అపెక్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అపెక్స్ కమిటీ మీటింగ్ ప్రకారమే జరగాలి. నేను ఏమంటున్నానంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఉన్న టీడీపీ పార్టీ, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిసి తెలంగాణకు నదీ జలాల వాటా కేటాయింపులో తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఎట్లా చేస్తుండే మీకు చెప్తున్నా. మాకు ఇక్కడ స్టోరేజ్ లేదు. గోదావరి బేసిన్ లో కానీ కృష్ణా బేసిన్ లో కానీ స్టోరేజ్ లేదు. మాకు ఉన్నదే ఒకటి సమస్య, మేము లిఫ్ట్ చేసుకోవాలి వాటర్. మేము కాళేశ్వరం మీద లిఫ్ట్ చేసుకొని 300 టీఎంసీ నీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేసుకుందాం. ఎల్ఎండి కానీ, కొండపోచమ్మ కానీ, మలన సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ నింపుకొని మేము హైదరాబాద్ తెచ్చుకోవాలంటే మాకు జరిగిన పరిణామాలలో మేము బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అక్కడ జరిగిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆ డ్యామ్ని రిపేరింగ్ చేయడం లేదు. రిపేరింగ్ చేయకుండా ఉంటే అక్కడ ఆంధ్రకు బెనిఫిట్ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారి ప్లాన్ లో పోలవరానికి పోవాలి, బనకచెర్లకు వాటర్ పోవాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు ఆడుతున్న నాటకం. ఇవాళ మేము ఏమంటే పోలవరం రంగారెడ్డికి సంబంధించిన దాంట్లో మేము 35,000 కోట్లు కేటాయించి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 90% కంప్లీట్ చేసిందంటే కేంద్ర ప్రభుత్వం 7.5 సంవత్సరాల తర్వాత డిపిఆర్ వాపసు పంపింది. అంటే తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తాననేది ఇక్కడ మీరు గమనించాలి. ఇంకొక అంశం ఏంటంటే ఇవాళ సిడబ్ల్యూసి కేంద్ర జలవనరుల శాఖ చైర్మన్ గారు ఒక నోటిఫైల్ ఇచ్చారు. 2 రాష్ట్రాల్లో ఉన్న నలుగురితోని సిడబ్ల్యూసి మెంబర్లతోని, చీఫ్ ఇంజనీర్లతోని 3 నెలల్లో తేల్చాలని చెప్పిర్రు. మరి ఇదే తెలివి రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదే మోడీ గారికి ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి మనకు 10 సంవత్సరాలు ఉమ్మడి హైదరాబాద్ ఉన్నది కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు గారు, మోడీ గారు ఎందుకు కనీస ధర్మం పాటించకుండా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటాను? ఏమన్నంటే బీఆర్ఎస్ మీద ఎత్తేస్తున్నారు. సరే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలా వచ్చిన 24 నెలల తర్వాత అపెక్స్ కమిటీకి బనకచెర్ల అపెక్స్ కమిటీ మీటింగ్ పోయి అక్కడ సంతకాలు పెట్టుకున్న మాట వాస్తవం కదా. ఇప్పుడు బనకచెర్లకేమో పర్మిషన్లు వస్తాయి, 27,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపసు వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోలేక నదీ జలాల వాటా కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇలా మీరు కమిటీ చేసిర్రు, 3 నెలలు కంప్లీట్ అవుతుందా? బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్తాంది? గోదావరి మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్తాంది? ఏ బేసిన్ లో ఎంత వాటర్ పోతుంది? 80 సంవత్సరాలుగా కృష్ణా గోదావరి వాటరు ఆంధ్రకు మొత్తం తరలించకపోయిర్రు. ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అక్కడ పాలమూరులో ఉన్నటువంటి తూములం పలగొట్టి ఇలా వాటర్ తీసుకుపోయిండు. మేము ఎందుకు ఉద్యమం తీసుకొచ్చినాం? గత 40-50 ఏళ్ళుగా తీవ్ర నష్టం వాటర్లో జరుగుతుంది, మా గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామనే ఉద్యమం వచ్చింది, రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మేము కాళేశ్వరం కట్టుకొని 300 టీఎంసీలు, అక్కడ ఒక 90 టీఎంసీలతోని మేము పాలమూరు రంగారెడ్డి కట్టుకుంటే కనీసం ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ఇటుక తీయలేదండి, ₹1 కేటాయించలేదు. మళ్ళీ డిపిఆర్ వాపసు వచ్చింది. అంటే ఇలా కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వము, అక్కడ చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారు ఈ తెలంగాణ ప్రజలతో. ఇది ఇంకొకటి ఏంటంటే, సరే మీరు కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయి?
ఇలా నిపుణుల కమిటీ కావాలి. ఉట్టిదే చేసిన కమిటీ, నిపుణుల కమిటీలో చీఫ్ ఇంజనీర్లను తీసుకొని, సిడబ్ల్యూసీలో వర్క్ చేసిన చీఫ్ ఇంజనీర్లను తీసుకొని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఇక్కడ బచావ్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, కృష్ణా గోదావరి తెలంగాణ నదీ జలాల్లో ఎంత వాటా రావాలి, ఎన్ని కిలోమీటర్లు పారుతున్నాయి. అసలు ఇంకొకటి ఏంటంటే ఆంధ్రాకు నీళ్ళే పోవద్దు, మొత్తం నీళ్లు ఇప్పటిదాకా మొత్తం వాడుకున్నారు వాళ్ళు. ఏ ట్రిబ్యునల్ పక్కన పెట్టేసి, బచావ్ ట్రిబ్యునల్ పక్కన పెట్టేసి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పక్కన పెట్టేసి వాళ్ళు ఎన్నో 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 ప్రాజెక్టులు కట్టుకొని సస్యల్లా శ్యామలం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఓకే చేసుకోండి, మీ వాటా ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన వాటా ప్రకారం, బచావ్ ఇచ్చిన ట్రిబ్యునల్ ప్రకారం మీ వాటా తేల్చుకోండి, తీసుకోండి. కానీ మా నీళ్ళు ఎందుకు మీరు దొంగిలించుకోపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఎందుకు తర్పణంగా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఏ మాటలు ఆడుతుంది అంటే, వీళ్ళు మా బీజేపీ తెలంగాణలో లేదు, మా బీజేపీని ఫామ్ చేసుకోవాలంటే నాటకాలు ఆడాలి, అక్కడ టీడీపీతో ఇక్కడ కాంగ్రెస్తో. ఇలా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, నీటి వాటా కేటాయింపులు అన్యాయం జరుగుతుంది. నాకు తెలియక అడుగుతున్నాను ఈ టీవీ ముఖంగా, ఎక్కడన్నా 27,000 కోట్లు ఖర్చు చేసిన తర్వాత 10% పెండింగ్ ఉన్న తర్వాత ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ వాపసు ఇప్పుడు వస్తుందా అండి? మాకు 9 అనుమతులు వచ్చినాయి. ఇలా అనుమతులు వచ్చిన తర్వాత డిపిఆర్ వచ్చిందంటే కనీసం ప్రజలకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పడం లేదు. అదే 2025 డిసెంబర్ 21 రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ లో అదే అంశం చెప్పారు. నేను ఏమంటున్నంటే, ఆంధ్రాకు పోవాల్సిన వాటా ప్రకారం మీరు తీసుకోండి, తెలంగాణకు రావాల్సినటువంటి కేఆర్ఎంబి, ఇలా జిఆర్ఎంబి, ఏ బేసిన్ లో ఏ వాటా నీళ్లు మాకు రావాలనో అది ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, తేల్చాంది కేంద్ర ప్రభుత్వం. ఇలా కేసీఆర్ ఎవరు, రేవంత్ రెడ్డి ఎవరు, చంద్రబాబు ఎవరు? మీరు జలవనరుల శాఖ కూర్చొని మినిట్స్ పెట్టుకొని, అపెక్స్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టుకొని, మీ వాటా ఇది, మీ వాటర్ ఇది, 80 ఏళ్ల కానీ ఇదే సాగుదని నడుతుంది. 80 ఏళ్ల చరిత్రలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నష్టం చేసింది. దాంతో పాటు కాంగ్రెస్ చేసింది, ఇవాళ బీజేపీ కూడా అదే చేస్తున్నది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వాన్ని కాదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదా? నేను ఏమంటుంటే, వేరే వాళ్ళ మీదకి తోచేయడం కాదు, ఇలా పార్టీలు పక్కన పెట్టి ఎవరి వాటా వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా కృష్ణా బేసిన్లో 308 కిలోమీటర్లు పోతుంటే, ఇవాళ కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, ఇవాళ పోతిరెడ్డిపాడుకు సంబంధించిన దాంట్లో కానీ, ఇవాళ నాగార్జున సాగర్ వాటర్ కానీ, ఎక్కడ మాకు స్టోరేజ్ లేక, ఒక ప్రాజెక్ట్ లేక, రంగారెడ్డి, నల్గొండ, పాలమూరు జిల్లాలు ఎడారిగా తయారైన వాట వాస్తవం కాదా? ఇలా పాలమూరు అంతర్జాతీయంగా లేబర్ వలసలు పోయిన వాట వాస్తవం కాదా? ఎందుకు ఇంత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ ఇంత పాలమూరు రంగారెడ్డి మీద వివక్ష చూపిస్తున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అసలు క్యూసిక్లు అంతా తెలియదు, టీఎంసీలు అంటే తెలియదు, ఏ బేసిన్లో ఏమున్నది తెలియదు. ఇంత అన్యాయంగా జరుగుతుందంటే, సరే గెలిచినప్పుడు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది, నేర్చుకొని అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు మా వాటా తేల్చమని చెప్పాలి. మీరు సంతకాలు పెడితే బనకచెర్ల పర్మిషన్ వచ్చింది, బనకచెర్లకి పర్మిషన్ వస్తుంది, పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ రాదు. పర్మిషన్ వచ్చిన వాటిని క్యాన్సిల్ చేసి డిపిఆర్ క్యాన్సిల్ చేసే ఉద్దేశం మీద ఉన్నారు. అందుకనే మేము ఏం చెప్తున్నాం, ఏ రోజుకైనా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ శ్వాస, కేసీఆర్ తెలంగాణకు ఒక స్వరం. మా రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు సుభిక్షంగా కొంత వాటర్ వచ్చింది. ఇలా పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అయింది. కాళేశ్వరం కంప్లీట్ చేసుకోవాలి, కాళేశ్వరం పెండింగ్ పెట్టిర్రు, పాలమూరు రంగారెడ్డి పెండింగ్ పెట్టిర్రు. ఓన్లీ రాజకీయం చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు నాటకాలు ఆడతాం తప్ప వాటర్ మీద వాళ్ళకి సోయి ఉందా? ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు నేను ఏమంటున్నాంటే, ఆంధ్రాకు పోవాల్సిన వాటర్ ప్రకారం వెళ్ళమని నీళ్ళు వద్దనట్లేదు, కానీ తెలంగాణ వాటర్ తేల్చండి అని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్. నిజంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక వివాదం నెలకొంటే దాన్ని ఎలా పరిష్కరిస్తారంటే, వాస్తవానికి కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసింది. మొత్తం మీద ఈ చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ కూడా చేసింది. ఇక జిలాని షేక్ గారు, నమస్తే అండి. నమస్తే జిలాని షేక్ గారు. 2 రాష్ట్రాలలో జల వివాదం పుంజుకున్న నేపథ్యంలో తెలంగాణకు మాత్రం తక్కువ వాటా కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ వాటా, అంటే తెలంగాణకు 299 టీఎంసీలు అయితే ఆంధ్రాకు మాత్రం 500 టీఎంసీలు. అదేవిధంగా ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆల్రెడీ కడుతుంది. ఇది ఎక్కడ అనుమతులు లేకుండా చేసేది. అప్పటి సీఎం ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు అప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చారు, వచ్చారు, చేపల పులుసు తిన్నారు, చేపలు తిన్నారు, ఓకే అని చెప్పారు. 2 రాష్ట్రాలు అంటే అన్నదమ్ములా కలిసి ఉండాలన్నారు అన్నట్టు.
కానీ ఇక్కడ తెలంగాణను నట్టెట్ల ముంచి ఆంధ్రకు మాత్రం నీళ్లకు సప్లై చేయడానికి పోతుంది అనేది అప్పుడు చెప్పినట్టు అనమాట. ఇప్పుడు కూడా చెప్తున్నాడు అనమాట. నిజంగానే అప్పుడు ఆ మాట ఇచ్చారా లేదా? ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారి సంబంధాలు ఉంటే అప్పుడు మాట్లాడితే ఇప్పుడు ఎందుకని బల్కా చెర్లకు సంబంధించిన విషయంలో నాన్స్తున్నారు? ఎందుకని ఇప్పుడు గురు శిష్యులలాగా సంబోధిస్తున్నారు? నిజంగా దీనికి అంతరాయం ఏంటి? అసలు రెండు రాష్ట్రాల్లో జల వివాదాల పరిష్కారానికి కేంద్రం చుడుతున్న బాట, కేంద్రం ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తుంది అని తెలంగాణ వాదలో ఎలా చూడొచ్చండి? నిజంగానే ప్రేక్షకులకు నమస్కారం అండి. జల వివాదం అనేది చాలా సున్నితమైన అంశం. నీటి కోసం యుద్ధాలు జరిగిన చరిత్ర మనం చూసాం. కాబట్టి ఈ సున్నితమైన అంశాన్ని చాలా పకడ్బందీగా మనం చూడాల్సిన అవసరం. కొంచెం బ్యాక్ వెళ్ళరా? కొంచెం 2014 నుంచి 2024 దాకా రాహు కేతువు లాగా రెండు రాష్ట్రాల్లో అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూర్య చంద్ర గ్రహణాలు లాగా జల వివాదానికి అడ్డుకుంటూ వస్తున్నాం మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఆ వాతావరణం అంతా కూడా మంచిగా ఏర్పడింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పైన కేంద్రం. కాబట్టి మంచి వాతావరణంలో మంచిగా కమిటీ ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఈ కమిటీ అనేది వెళ్ళి అక్కడ చర్చించి నిర్ధారిస్తుంది ఎవరికి ఎంత కావాలనేది. 3 నెలల వ్యవధిలో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ శుభ పరిణామాన్ని ప్రతి ఒక్కరం కూడా మనము ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలు, తెలంగాణ అయితేనే ఆంధ్రప్రదేశ్, ఇద్దరు కూడా కలిసిమెలిసి ముందుకెళ్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. ఒకరికి ఒకరు మనం కాళ్ళు గనక లాక్కుంటే ఏమవుతుందంటే అభివృద్ధి కుంటుపడుతుంది. గత సంవత్సరాల మనం చూసాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ పేరిట పోలవరాన్ని నామరూపాలు లేకుండా ఆయన చేశారు. అదే విధంగా పట్టిసీమను మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిర్మించి ఎంతో విధంగా రాష్ట్రానికి అభివృద్ధిలో తోడ్పడుతున్న ఆ ప్రాజెక్టును అవహేళన చేసి ఆయన అధికారంలో ఉన్నంత కాలం దాన్ని మూసివేసి తిరిగి చివరి దశలో ఇంకా గత్యంతరం లేక దాన్ని యూటిలైజ్ చేశారంటే అక్కడే మనకు తెలుస్తా ఉంది. కాబట్టి మనకు ఇప్పుడు మంచి వాతావరణం ఏర్పడి ఉంది. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా జలశాఖతో మొత్తం కూడా మమేకమై మంచి శుభ పరిణామమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. ఎస్, ఏదైనా కానీ మొత్తం మీద ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యంలోనే గురు శిష్యుల సంబోధన మాత్రమే ఉంది. ఆ ఇద్దరు కూడా కేంద్రం కనసాగలు చేస్తే ఆ కేంద్రం కూడా నిజంగా, ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి టీడీపీకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 299 టీఎంసీలు అయితే అక్కడ 500 టీఎంసీలు ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఏదో తూతురు మంత్రంగానే కమిటీ వేసేది, కానీ ఆ కమిటీ వేసినా కానీ రిపోర్ట్ మాత్రం అనుకూలంగానే వస్తుందని ముందే తెలంగాణ నాయకులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి నేతలు కావచ్చు మాట్లాడుతున్న తీరు ఎలా ఉండదు. ఇది మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని రాజకీయం చేసి ఏదో లబ్ధి పొందాలి, ఏదో విధంగా ఆయన మీద బురద జల్లాలని చెప్పి ఒక కుటిల బుద్ధితో కుతంత్ర కోణంతోనే మాట్లాడుతున్నారు తప్పితే అలాంటి ఏ మాత్రం జరగదు. కేంద్రం అనేది నిష్పక్షపాతంగా అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసే మంచి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంది. అదే విధంగా మనం చూస్తే ఇదే మన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి బాబ్లీ ఏదైతే అక్కడ ప్రాజెక్ట్ డ్యామ్ పెంచడం జరిగిందో దానికోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేసి అరెస్టులను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన రెండు కండ్ల సిద్ధాంతంతో రెండు రాష్ట్రాలు కూడా ఆయనకు ముఖ్యమే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన చూస్తారో తెలంగాణని కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు మనకు దేశ స్థాయి నాయకులు కాబట్టి ఆయనకు ఈ విధంగా వివక్ష చేసి ఎవరికి అన్యాయం చేసి చేయరు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి వారి యొక్క సరైన కేటాయింపులు జరుగుతుంది, శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి మంచి మన అదృష్టం ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పెద్ద దిక్కు ఉండడం వల్ల ఇటు తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలే ఆశిస్తున్నారంటే నిజంగా ఇది గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. గతంలో మనం చూసాము కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కలిసేసి ఏదో పరిష్కరించారని చెప్పి తూతూ మంత్రంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే అక్కడ జరిగిన ఆ యొక్క మీటింగ్ తప్పితే ఏ మాత్రం కూడా పరిష్కారాన్ని వాళ్ళు కొనుక్కోలేదు. కాబట్టి ఇప్పుడు మంచి సందర్భం ఏర్పడింది. కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరించి రెండు రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుంది, రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి బాటలు ముందుకెళ్తాయని చెప్పి మనసారా ఆశాభావ వ్యక్తపరుస్తున్నాను. సో ఒక బీఆర్ఎస్ఏ కాదు వాదనలు వినిపించేది తెలుగు రెండు రాష్ట్రాలలో జల వివాదం గురించి ఇప్పుడు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. నిజంగానే
రేవంత్ రెడ్డే ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అన్యాయం జరిగి తెలంగాణకి, ఆంధ్రకు మాత్రమే నీళ్లు కట్టబెడుతున్నారు. ఈ నేపథ్యం అప్పటి గవర్నమెంట్కు సంబంధించి కేసీఆర్ గారు చేశారని ప్రత్యక్షంగా ఈరోజు మాట్లాడినటువంటి మాటలు. ఓన్లీ కేసీఆర్ గారే ఆంధ్రకు పెట్టాడు తప్ప అనేది కాంగ్రెస్ స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు. ఆయన రాజకీయ పరంగా అలా మాట్లాడుతున్నారు కానీ ఈ వివాదానికి ముఖ్య కారణమే ఆ రోజు విభజించిన తీరు. మనం చూసాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా ఏ మాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఈ వివాదం అల్లే ఉండాలని చెప్పి దీని మొత్తం తప్పుకి కారణం కాంగ్రెస్ పార్టీనే. కానీ ఏ మాత్రం కూడా దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వము ఇద్దరికి కూడా సమన్యాయం జరగాలి, ప్రతి ప్రజలకు ప్రతి యొక్క ఎకరాకి నీళ్లు అందించాలి, అందాలని చెప్పి ఉద్దేశంతోనే ఏ మాత్రం కూడా రాజకీయ దురుద్దేశం లేకుండా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రజల హితం కోసం, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర హితాల కోసం ఈ రోజు పని చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఏదైతే ఈ యొక్క కమిటీని అడ్డు తగిలి ఏ విధంగా చేసినా కూడా ఇది రాష్ట్రాల భవిష్యత్తుకు అన్యాయం చేసినట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. రైట్. కస్బా శ్రీనివాసరావు గారు, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ నియమించింది. అది మీకు తెలిసిన విషయమే. జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నోటిఫై చేస్తూ కూడా జలశక్తి శాఖ ఈరోజు కమిటీ నియమించింది. చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జల వివాదానికి గల కారణం గత ప్రభుత్వాలే అని అంటున్నాయి. కానీ ఆంధ్రకి 500 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలు అంటే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు నేపథ్యంలో ఇక్కడ నుంచి పోయే వరదంతా కూడా మేము ఆపుకొని చేస్తున్నాం. అది సముద్రంలో కలిసే వరదే అని చెప్పేసి ఒక రకంగా ఆ నుండే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నాం అనేది వాళ్ళు కష్టం పడి తీసుకుంటడం మాకు, ఎందుకంటే సముద్రంలో కలిసే నీరే తప్ప ఎక్కడ అని కాదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒక దిక్కు నాయకులు మొత్తుకుంటున్న విషయం. కానీ ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర ద్వారానే జరుగుతుంది. గతంలో వ్యక్తులు కావచ్చు, ఇప్పటి వ్యక్తులు కావచ్చు, అది రాజకీయంగా దుర్దేశంతో చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా దీనికి సానుకూలం లేదు అనేది చెప్తున్నారు. ఎలా చూడొచ్చు? నిజంగానే కేంద్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని కమిటీ ఏర్పాటు చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మీకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ జలవనరుల శాఖ ఏదైతే కేంద్ర చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ. వాయిస్ రావట్లేదు. హలో, వినిపిస్తుంది. కేంద్ర జలవనరుల శాఖ చైర్మన్ వారి యొక్క ఆదేశాలతోటి ఏర్పాటైనటువంటి కమిటీ మనం ముఖ్యంగా స్వాగతిస్తున్నాం. ఇది ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా స్వాగతించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే సమస్యకు కావలసింది పరిష్కారం. రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని మనం ఆశిద్దాం. అయితే ఇంతకుముందు బచావత్ కమిటీ కానివ్వండి, నితీష్ కుమార్ కమిటీల ముందు ఇంతకుముందు గత ప్రభుత్వం, కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి వాదనలు వినిపించింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి వాదనలు వినిపించింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. నిన్న కృష్ణా గోదావరి జలాల మీద జరిగినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, దాని మీద స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. అంశాల వారీగా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ పొరపాట్లు జరిగాయి, దాంట్లో ప్రధానంగా అసలు పాలమూరు రంగారెడ్డి గురించి కేసీఆర్ గారు గత వారం వచ్చి వారు ఏదైతే ప్రకటన చేసి మేము దీని గురించి విస్తృతంగా ఉద్యమాలు చేస్తాం, నీటికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో హట్టెడు మట్టి కూడా తీయలేదు అని వారు ఏదైతే చెప్పినరో దాన్ని పూర్తిగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు వివరించారు. అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ ఏర్పాటు చేయాల్సి ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు తీసుకువెళ్ళి శ్రీశైలం ఎందుకు తీసుకుపోయినరు, దానివల్ల ఎక్స్పెన్సివ్ కాస్ట్ 25,000 కోట్ల రూపాయలు, 35,000 కోట్ల రూపాయలు అయిపోవలసిన ప్రాజెక్టు 80,000 కోట్లు, 85,000 కోట్ల పైచిలకు పోయినా పూర్తి అవుతుందా కాదా అన్న పరిస్థితిలో ఎందుకుంది. డిపిఆర్ మీరు కాళేశ్వరంతో పాటే దీన్ని మొదలు ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టును
లేటుగా 6 సంవత్సరాలు లేటుగా ఎందుకు డిపిఆర్ మీరు దీనికి తయారు చేసి సబ్మిట్ చేసినారు? మీ యొక్క 23లో అప్పుడే ఉన్నప్పుడే రిజెక్ట్ అయింది. మళ్ళీ తర్వాత మేము సబ్మిట్ చేస్తే సరి అయినటువంటి దీనికి సాంకేతికపరమైనటువంటి క్లియరెన్సెస్ లేవని చెప్పి మళ్ళా రిజెక్ట్ కావడం జరిగింది. 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేంత వరకు పూర్తి స్థాయిలో డిపిఆర్ని ఎందుకు సబ్మిట్ చేయలేకపోయారు? అసెంబ్లీకి వచ్చి మీరు చర్చించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సగౌరవంగా ఆహ్వానించారు. ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామం ఏంటి? వాళ్ళు ఒక్కరోజు ఏదో ఒక అంశం మీద మైక్ కట్ చేసిందని చెప్పి పూర్తిగా సెషన్స్ మేము బైకాట్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు, హరీష్ రావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వెళ్ళిపోయినారు. ముఖ్యమైనటువంటి బిల్లులు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నాయి. హైదరాబాద్కు సంబంధించిన బిల్లులే కానివ్వండి, నీటి వనరుల మీద ప్రత్యేకంగా మాట్లాడదామంటే సెషన్స్ని బైకాట్ చేసిండ్రు. అంటే దీని అర్థం ఏమిటి? ఫలాయనవాదం. మీరు చేసినటువంటి తప్పులను చర్చిస్తే ప్రజలకు ఎక్కడ నిజాలు తెలుస్తాయో అని చెప్పి ఇవాళ మీరు అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయమే దానికి ప్రధానమైనటువంటి తార్కాణం. ఇది క్లియర్గా మీరు తప్పించుకున్నారు, ప్రజల చర్చ నుంచి తప్పించుకున్నారు. నిజం మీ దగ్గర ఉంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదు, క్యూసెక్లు అంటే తెలియదు, మీకు దీనికి సంబంధించిన టీఎంసీ అంటే తెలియదు అన్నారు. అందరూ ఎక్స్పర్ట్స్ కావాల్సిన అవసరం లేదు, అందరూ వచ్చిన తర్వాత నేర్చుకుంటారు. తెలియదు ఉంటే మీరు చెప్పమనండి. అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉన్నారు, 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారు, నీటి మీద పూర్తిగా అవగాహన ఉందని వచ్చి చెప్పండి. రేవంత్ రెడ్డి గారి కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో కాదు, తెలంగాణ ప్రజల కోసం చెప్పండి. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యతను తెలంగాణ ప్రజలు మీ మీద పెట్టినప్పుడు మీరు ఆ ఫలాయనవాదాన్ని మీరు అసెంబ్లీకి రారు, మీ సభ్యులు అసెంబ్లీని బైకాట్ చేస్తారు. మీరు ప్రజల పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి? తెలంగాణ నీటి మీద మీకున్న చిత్తశుద్ధి ఏంది? మీరు ఫ్లోర్లో డిస్కషన్ చేయకపోతే మరి మీరు ఎక్కడ చేస్తారు ప్రతిపక్షం? రేపు ఇప్పుడు ట్రిబ్యునల్స్లో ఎక్కడైనా కూడా వాదన వినిపించాల్సింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వానికి మీరు సూచనలు, సలహాలు, మీకు కావాల్సినటువంటి వివరాలు ఇవ్వాల్సి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 299 టీఎంసీలకు మీరు ఒప్పుకుంటూ 1 సంవత్సరం తాత్కాలికంగా సంతకం పెడితే 10 సంవత్సరాల వరకు కంటిన్యూషన్గా ఎందుకు పెట్టిన సంతకం? మీరు 9 సంవత్సరాలు, మీరు 9.5 సంవత్సరాలు కంటిన్యూషన్గా అదే ఒక్క దమాచా ఎందుకు మెయింటైన్ అయింది? మన వాటా పెరగడం కోసము మేము ఈసారి ఒప్పుకోము, మేము దీన్ని ఒప్పుకోమని ఎప్పుడైనా వాదించినరా? మీరు ఏదైతే అపెక్స్ కమిటీలో తేలేంత వరకు దాని కంటిన్యూషన్లో దాన్ని వదిలిపెట్టారు. అపెక్స్ కమిటీకి కావాల్సినటువంటి అవి నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు దీని మీద. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రానికి వాళ్లకు లాభం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు దీన్ని తేల్చే ప్రయత్నం చేస్తారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను పేరు మీద నీటి దోపిడీ ఎంత జరుగుతున్నది? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీద పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి జరుగుతున్నటువంటి దానికి ఎన్ని స్థాయిల్లో ఇంకెన్ని రెట్లు పెరిగింది? వాళ్ళు నీళ్లు తీసుకుపోయేది 12-13 టీఎంసీల నీళ్లు వాళ్ళు తీసుకుపోయే పరిస్థితికి వచ్చింది. మరి అక్కడి నుంచి మనము 1 టీఎంసీ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాం శ్రీశైలం నుంచి. మనం దీని మీద ఎందుకు సరిగ్గా మీరు దీని మీద ఎందుకు సరిగ్గా చేయలేకపోయారు? సరే, ఇప్పుడున్న ప్రభుత్వానికి సరైన సూచనని ఇవ్వచ్చు కదా. మీరు మీ మీదే కేసులు పెడతాం, మీ మీద అది చేస్తామని చెప్పలేదు కదా. జరిగిన పొరపాట్లు ఎక్కడున్నాయి, ఎట్లా సరిదిద్దుకుందాం, ఈ రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనాలు కాపాడుకోవడంలో మీకున్న అనుభవాన్ని, మీకున్నటువంటి పరిపాలనా అనుభవాన్ని సూచించవచ్చు కదా. ఫలాయనవాదం ఎందుకు చేసిండ్రు ఇవాళ అసెంబ్లీ నుంచి? వారు ప్రతిపక్ష నాయకులు గారు రారు, చంద్రశేఖరరావు గారు, మీకున్నటువంటి ఉప ప్రతిపక్ష నాయకులు గారు వారు అసెంబ్లీని టోటల్ సెషన్స్ బైకాట్ చేసిండ్రు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దాన్ని ఇప్పుడు తెలుగుదేశం మిత్రులు మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారును ఏదో పెద్దది ఒకటండి, ఇరుగు పొరుగుతోటి సరిగా ఉండాలి. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి కూడా మనం సరిగానే ఉంటే అన్ని వివరాలు సరిగా జరుగుతుంటాయి. ఏవో సమస్యలు ఉంటాయి. అట్లనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో ఉన్న ముఖ్యమంత్రితోటి సరైనటువంటి ఉండే ఒక సత్సంబంధాలు ఉంచే ప్రయత్నంలో మాత్రమే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ మనకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేగాని రేపు జనవరుల శాఖ నుంచి సరైనటువంటి న్యాయం మనకు జరుగుతుంది, జరగకపోతే దాని మీద పూర్తి స్థాయిలో చట్టబద్ధతతోటి దానికి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు కూడా వేసి ఉంచడం జరిగింది. పంకచర్లకు కానివ్వండి, నల్లమల్ల సాగర్కి కానివ్వండి, వాళ్ళు ఏదైతే పర్మిషన్స్ లేకుండా చేస్తున్న వాటి మీద లీగల్ ప్రాసెస్ కూడా జరుగుతున్నది. అక్కడ మేము కమిటీలో వాదన నిలిపేయడం జరుగుతుంది, అదేవిధంగా లీగల్ ప్రాసెస్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ యొక్క పరిస్థితిని గమనించి
ఖచ్చితంగా కూడా ప్రతిపక్షాలు ఫ్లోర్కి అటెండ్ అయ్యి మీకు హౌస్కి అటెండ్ అయ్యి మీ యొక్క వాదనని వినిపించి మీ సలహాలు మీకున్నటువంటి అనుభవాన్ని తెలియజేయాలి. ఫలాయనవాదాన్ని అంటే మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చర్చకు మీరు ప్రజల ముందు చర్చ జరిగితే మాకున్న దొంగతనం పూర్తిగా బయటపడుతుంది, మేము చేసినటువంటి స్కీమ్స్ అన్ని బయటపడతాయని మీరు వాళ్ళు తప్పించుకున్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళకేం తెలియదు వాళ్ళకేం తెలియదు జలవనరుల శాఖ వేసిందంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ అంటే వాళ్ళు ఒక పార్టీ నుంచి వచ్చిండ్రు, చంద్రశేఖరరావు గారు కూడా అదే పార్టీ నుంచి వచ్చిండ్రు. మరి వారు కూడా లోపల ఒకటి ఉందని చెప్పి అనుకున్నారు. అప్పుడు అమరావతికి పోయినప్పుడు ఇవన్నీ అనవసరమైన వాదనలండి. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో పార్టీలు మారుతుంటారు. పార్టీలు మారితే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తారు. అది ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని చంద్రశేఖరరావు గారి ధీటైన నాయకుడికి ధీటు అని చెప్పి నిర్ణయించుకొని ప్రజలు ఓటేయడం అధికారం కట్టబెట్టడం జరిగిన తర్వాత పాలమూరు రంగారెడ్డిలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని క్లియర్గా అఫీషియల్ లెక్కలు చూపించారు. మీరు అసెంబ్లీలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తామని చెప్పి రండి అని చెప్పి ఆయన అందరికీ మీకు ఓపెన్గా అప్పీల్ చేసిండ్రు. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు గారు తప్పించుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి మీ ఫ్లోర్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బైకాట్ చేసి వెళ్ళిపోతారు. దీని ఆంతర్యం ఏంది అంటే కేవలం ఈ చర్చను అవాయిడ్ చేయడం కోసం మీరు నిర్ణయించుకొని మీడియాలో బయట మాత్రం మీరు దీని మీద చర్చిస్తారు, మాట్లాడతారు. ఎక్కడైతే మాట్లాడాలి మీకు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇచ్చినప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడాలి. కావాల్సినట్టు మీరు అధికారికంగా చెప్పండి. మీరు చెప్పిన సూచనలు సలహాలు అపెక్స్ కమిటీకి కానివ్వండి, పిటిసి కుమార్ ట్రిబ్యునల్కి కానివ్వండి తీసుకుపోతారు. దాంట్లో వ్యాలిడ్ ఉన్నటువంటి వాటిని మీరు అవకాశాన్ని వదులుకొని బయట విమర్శించడం కోసం రాజకీయం చేయడం కోసమే కూర్చుంటే ఎట్లా? కాళేశ్వరం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం టోటల్గా కూడా ఎంతవరకు సక్సెస్ ఫెయిల్యూరా అనేది ప్రజలందరూ చూసినరు. దాని మీద కూడా చర్చిస్తాను రండి అని చెప్పినారు. మీరు ఏ అంశం అంటే అంశం కాళేశ్వరమా, పాలమూరు రంగారెడ్డి, ఇంకో టాపిక్ జలాలకు సంబంధించిన కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన అన్నిటి మీద మాట్లాడదామన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడుతుంది మేమైతే వరద నీటిని తీసుకుంటాం అంటారు. ఒకటండి, నికర జలాల్లో వాటా ఉంటుంది, మీరు వరద జలాల్లో వాటా ఉంటుంది. అన్నిట్లలో మన వాటాకు మన హక్కులకు భంగం కలగకుండా చేసేటువంటి ఏ చర్యకు కింది రాష్ట్రాల వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని మనమే కాలరాయడానికి సిద్ధంగా లేము. మన హక్కులను కాపాడుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు వాళ్ళకు కల్పించడానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పి నిన్న క్లియర్గా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని రాజకీయం కోసం కాక రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ పోషించాలి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రతిపక్ష పాత్రతో పాటు కేంద్రంలో వాళ్ళకి నాయకత్వం ఉంది కాబట్టి పరిష్కార దిశగా దీన్ని తీసుకువెళ్తే ఇరు రాష్ట్రాలు క్షేమంగా ఉంటాయి. ఇరు రాష్ట్రాలకు జల సమస్య ఉండకుండా ఉండే ప్రయత్నం చేయాలని చెప్పి మోహన్ రెడ్డి గారు నిజంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జల వివాదాల నుంచి వెళ్ళి బయటపడితే, ఎందుకంటే రెండు రాష్ట్రాలకు కావాల్సింది వాటర్. ఎందుకంటే చుక్క నీరు లేకుంటే చాలా ఇబ్బందికి గురవుతారు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు. కానీ ఏ రాష్ట్రానికి చెందాల్సిన వాటా ఆ రాష్ట్రానికి చెందాలి. నిజంగానే నా రాష్ట్రానికి మాత్రం చెందాలని కేంద్రంతో, నా రాష్ట్రానికి చెందాలనే మంత్రులతో మాట్లాడితే కాదు. ఎందుకంటే రెండు సమన్వయంగా రెండు రాష్ట్రాలు అన్నదమ్ములు లాంటివి కాబట్టి ఎందుకని ఈ నీటి వివాదంలో రంచుకుంటున్నారు. గతంలో కూడా మనం చూసినాం. ఎందుకంటే ఏదైతే వాటాకు సంబంధించిన నేతృత్వంలో అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పోయింది. ఎందుకంటే దాని మీద అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు కొట్లాట జరిగే పోలీసులు వచ్చారు. ఆ నేపథ్యంలో కేంద్రానికి సంబంధించిన బెటాలియన్ దిగి అక్కడికి ఎవరిని కూడా రానియలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటర్ అంటే జల వివాదానికి పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందు చూపెడుతుంది అని అంటే మాత్రం లేదు. ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి గతంలోనే వాటాలు నడిచినాయి. కానీ అది తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు సభకు కూడా రావట్లేదు అంటున్నారు. అదే నేపథ్యంలోనే అక్కడ కూడా ఇలా జరిగింది ఉన్నది అని కూడా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు అని అక్కడ కూడా. ఎందుకని ఈ రెండు రాష్ట్రాలలో నిజంగానే ఆ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలా లేదంటే మంచి పనులా, ఇవన్నీ కూడా చర్చించడానికి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు. చాలా తక్కువ అంటే పట్టుకొని వస్తుంది మీ వాయిస్. నా వాయిస్ వినిపిస్తుందండి? క్లారిటీ. ఇప్పుడు
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తీసుకుంటున్నటువంటి వాటర్ను మాత్రం కేవలం మేము మిగులు జలాలను మాత్రమే తీసుకుంటున్నాం, నికర జలాలను ఎక్కడ తీసుకున్న సందర్భం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాంతంలో ఏదో మేము అన్యాయం చేసినట్టు, అక్కడ రాష్ట్రానికి నిధులు నీళ్లు నియామకాలు అన్ని తీసుకొచ్చినట్టు, మేమేదో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ద్రోహం చేసినట్టు దాని మీద ఉద్యమాలు చేసుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మన కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు 66-34 అనేది మాట్లాడుకున్నది, సంతకాలు పెట్టుకున్నారు అనేది పక్కన పెడితే మాకు రావాల్సిన వాటా మాకు ఇచ్చేది మేము అడుగుతున్నాం. కానీ ఇప్పుడు బ్రిజేష్ కుమార్ కమిటీ ఒకటి ఉంది, మన బచావత్ ట్రిబ్యునల్ ఒకటి ఉంది. అవన్నిటిపైన అధ్యయనం చేసిన తర్వాతనే కదా ఏ రాష్ట్రానికి ఎన్ని పోవాలా. తెలుగు రాష్ట్రాల్లో రెండు సక్రమంగా ఉండాలంటే ఈ కమిటీ తీర్మానం చేసిన తర్వాతనే జరిగింది. దీని ఆధారం చేసుకుని కదా కేంద్ర జలవనరులు కూడా వాళ్ళు మీటింగ్ పెట్టేసి వాళ్ళు చెప్పే కార్యక్రమం చెప్తూ ఈ రోజు మనం పిలిచడం జరిగింది. పిలిచిన తర్వాత దీన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఆయన ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కూర్చొని నీట్ గా చర్చించుకొని పరిష్కరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా. వీళ్ళు మాటలకే పరిమితం ఉన్నారు కానీ ఆల్రెడీ ఇంతకుముందే 2 సంవత్సరాలు కావచ్చు వీళ్ళిద్దరికి కూర్చొని అక్కడ డిస్కషన్ చేసి అక్కడ ఏమి ఇంత కూడా తెగింది లేదు, తెల్లవారింది లేదు. మా దరిద్రం ఏందో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు మాకు ఏదో సమస్య ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యామ్ కర్ణాటకలో పెంచుతుంటే ఆయన కర్ణాటకలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేవేగౌడ గారిని నిలబెట్టే పెద్ద మనిషి ఏనైతే ఆయన కనీసం మాట్లాడి ఆ ఆల్మట్టి డ్యామ్ పెంచే కార్యక్రమాన్ని కూడా తగ్గించే పరిస్థితి చేయలేకపోయినారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు మొత్తం కేంద్రంతో పోరాటం చేసి అన్ని నిధులు అన్ని పర్మిషన్లు తీసుకొని వచ్చిన తర్వాత దానికి అక్కడ పోయి మన కేంద్రంతో మాట్లాడుకున్న వాళ్ళు హైట్ తగ్గించాలంటే తగ్గించే కార్యక్రమానికి కూడా ఒప్పుకొని వచ్చినారు. ఇక్కడ ఏదో బాబ్లీ దగ్గరికి పోయి ధర్నా చేసినట్టు రాస్తారోక చేసినట్టు బాబ్లీ దగ్గరికి ఆ నాటకాలన్న పోయినారు. అక్కడ పోలీసు బందోబస్తే మహారాష్ట్ర పోలీసులు పెట్టుకున్నారు. ఇలా అడిగిపోయే పోలీసుల దగ్గర అరెస్ట్ చేయించుకొని మేము ఏదో కనకారాలు చేసినాం, ప్రాణత్యాగాలు చేసినాం, మేము యుద్ధం చేసినాం, పెద్ద మా లాంటి యుద్ధం చేసిన మొగోళ్ళు వెళ్ళారని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఏది ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి గారు వీలున్నంత వరకు మంచి జరగాలనే ఉద్దేశంలో భాగంగానే చేసిన వీళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా కర్నూలులో మేము నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. మాకు శ్రీశైలానికి రావాల్సినటువంటి వాటర్ అక్కడ ఆగిపోతాయనే ఉద్దేశంలో భాగంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికీ కూడా అనేక టీఎంసీలో పోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలిసే నీళ్లు మేము వెనుకబడ్డ రాష్ట్రం మాది, లాస్ట్ ఉన్న రాష్ట్రం మాది, మేము అక్కడ ప్రాజెక్టులు కట్టుకుంటే మీకు వచ్చే నష్టం లేదయ్యా, మేము నికర జలాలు తీసుకోలేదు, మేము మిగులు జలాలే తీసుకుంటున్నాం, దీనికి మీకు వచ్చే సమస్య ఏందని మేము చెప్పడం కూడా జరిగింది. దానికి వీళ్ళు మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరిస్తే సరిపోతుంది. వీళ్ళు చర్చలుండో పాడుండో ఏదో మాట్లాడుకుంటారు. ఎలక్షన్ ఇప్పుడు ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇచ్చినటువంటి హంగామా ఇల్లు చేసుకుంటారు, వాళ్ళు చేయాల్సిన హంగామా వాళ్ళు చేసుకొని పొప్పం గడుపుకుంటున్నారు. ఇప్పటికి కూడా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చెడగొట్టింది ఆయన. పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా వాడుకొని తిన్నాడని నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో చేసింది ఈయన పైన. ఇలాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మేమేదో ఇది మనం ఇంకోటి ఏదో మనం కట్టించినాము, దానికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం వచ్చినారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోలేదు, రకరకాలుగా ఇది చెప్పుకుంటూ పోతున్నారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి పెట్టినటువంటి అది గుణాది వేసినటువంటిది రాజశేఖర రెడ్డి గారు చేసింది కాబట్టి దానికి మొత్తం 70% పూర్తి అయిపోయిన తర్వాత కేంద్రంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ముంపు వాసులకు సంబంధించినటువంటి పరిహారం కూడా చెల్లించడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కొట్లాడి ఈ పోరాటం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధులు రిలీజ్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన తర్వాత చేయాల్సింది. దాన్ని పట్టించుకోరు, దీన్ని పట్టించుకోరు. కేవలం ఆయన అధికారం కోసమే ఆయన రాజకీయం చేస్తాడు తప్ప రాష్ట్రంలో ప్రజల కోసం చేసిన సందర్భం లేదు. ఇప్పుడు చేయదలుచుకుంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా మీరు కేంద్రంలో అధికారం ఉంది, కేంద్రం మీ చేతిలో ఉంది. మీరు వాళ్ళు ఇద్దరు కలిసి ఏ రాష్ట్రానికి మేము అన్యాయం చేయడం, మా రాష్ట్రానికి న్యాయం జరగాలి, మా రాష్ట్రానికి మేము తీసుకుంటున్నది మిగులు జలాలు మాత్రమే, కాబట్టి మా ప్రాజెక్టులకు మీరు అడ్డం రావద్దు, మేము చేస్తున్నటువంటి పనులకు మీరు అడ్డం రావద్దు, మీరు మాకు మీరు పైన ఏం చేసినా కూడా మాకు ఇబ్బంది అవుతుంది తప్ప మేము కింద చేస్తే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది, మీరెందుకు దాని గురించి బాధపడుతున్నారు. అనవసరమైనటువంటి ఆందోళన తెలంగాణ ప్రజల్లో అలజడి సృష్టించడానికి ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. మా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో నేను బాగుంటే చాలు, నా కొడుకును ముఖ్యమంత్రి చేసుకుంటే చాలు, మళ్ళీ నేను ఎట్లా అధికారంలోకి రావాలా, దీన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని
ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ఎప్పుడు అన్యాయం జరగాలనే ఆలోచన ఎప్పుడు ఆయన జీవితంలో అనుకోరు. చంద్రబాబు నాయుడు గారి లాగా పదవి నాకు ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోరు. చంద్రబాబు నాయుడు గారికి పదవి దొరికితే సార్ నాకు ఏమి రాష్ట్రం ఏమన్నా పోయి ప్రజలు ఏమన్నా పోయి ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదు, నా పదవి నాకుంటే సార్ అనుకునే తత్వం చంద్రబాబు నాయుడు గారు. రైట్ మోహన్ రెడ్డి గారు రైట్. మళ్ళీ మీ దగ్గరికి టైం ఉంటే వస్తా. ఎస్ వెంకటేశ్వర్లు గారు. సార్ ఎస్ మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీ లోపల ఈరోజు జరిగిన సమావేశాలకు సంబంధించి కేసీఆర్ వస్తే బాగుండు, జలాల గురించి అతను మాట్లాడితే బాగుండు, నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది, కానీ కేసీఆర్ రావట్లేదు. నిజంగా కవిత కూడా అదే విషయం అన్నారు. ఎందుకంటే ఏదో ఒక్క నిమిషం కసబుతోటి పోల్చడం అది కరెక్ట్ కాదు. తండ్రి అయినటువంటి నా తండ్రిని అంటే నాకు ఎంత కోపం రావాలి, దాన్ని పార్టీని కాపాడవలసింది, తండ్రిని కాపాడవలసింది కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా ఉండాలి. కానీ ఎవరు కూడా దీనిపై స్పందించట్లేదు. ఖచ్చితంగా జల వివాదంలో కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే బాగుంటుంది కవిత కూడా అన్నారు. నిజంగానే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు కేసీఆర్ గారు? నిజంగానే తెలుగు ప్రజలకు ఉద్దేశించి మాట్లాడగలరు, లేదంటే తప్పుతోవగా చిత్రీకరిస్తారు కదా. వినబడుతుందా సార్? వినబడుతుంది. నేను ఏమంటున్నంటే ఇక్కడ ఎవరు వీడియో ఆన్ చేయండి. ఒక్క నిమిషం సార్. వచ్చిందా సార్? వినబడుతుందా సార్? కంటిన్యూ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రులు ఏం చెప్పారంటే చర్చించకుండా వెళ్ళిపోయారు ఉపనాయకుడు హరీష్ రావు గారు, వాళ్ళు వాకౌట్ చేశారని చెప్పారు. ఇక్కడ రెండు అంశాలు. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఆ రాజకీయ నాయకులను మెప్పు పొందడం కోసం, వాళ్ళని గౌరవించడం కోసం టీవీలో మాట్లాడడం కాదు. నేను ఏమంటున్నానంటే ఏ పార్టీ వాళ్ళైనా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ కూడా, 80 సంవత్సరాలుగా తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ ఏది? ఎందుకు ఉద్యమాలు వచ్చినాయి? ఇంకొక అంశం, ఇవాళ మూసీ రిజర్వేట్ మీద రేవంత్ రెడ్డి గారు ఇష్టానుసారంగా మాట్లాడిండు. ఆ మాటలకు స్పీకర్ గారు సపోర్ట్ చేయడం వల్ల, ఆ మాటలకు బూతులు ఉండడం వల్ల మీరు అసెంబ్లీలో డిలీట్ చేయకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడిండ్రు. మేము పోయినసారి అసెంబ్లీ స్టార్ట్ చేసినప్పుడే 27, 26 తారీఖునప్పుడే మేము వాళ్ళకి ఇచ్చాము. కొచ్చినవారి సంఘం ఏంది 15వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పినాం. మేము ఈ ఫార్ములరీస్ మీద మాట్లాడతాం, బనకచెర్ల మీద మాట్లాడతాం, కాళేశ్వరం మీద మాట్లాడతాం, పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడతాం. అంటే వాళ్ళు 7వ తారీఖు వరకే పెట్టారు. అసలు చర్చనే పెట్టలే. చర్చ వాకౌట్ జరిగింది. మూసీ మీద బూతులు మాట్లాడితే మేము వాకౌట్ చేసింది. ఇంకొక అంశం ఏంటంటే ఎవరో గెలిచిర్రు, సరే మీరు గెలిచిర్రు, మంచిగా చేయండి. నేను ఏమంటున్నానంటే నదీ జలాలు తీసుకుంటున్నా, నికర జలాలు తీసుకుంటారా, మిగులు జలాలు తీసుకుంటారా అంటే ఏ మిగులు జలాలకైనా ఏ నికర జలాలకైనా అంతర్రాష్ట్ర వ్యవహారాల సమస్యలు ఉంటాయి. ఇవాళ గోదావరి మిగులు జలాల మీద, నది జలాల మీద పోయే దాని మీద మహారాష్ట్రకు, ఛత్తీస్గఢ్కు, తెలంగాణకు, ఆంధ్రకు అందరికీ హక్కు ఉంటుంది. మీరు సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుంటామంటే కూడా హక్కు లేదు. నేను ఏమంటున్నంటే మీరు తీసుకోవాల్సినవే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పటికే ఎక్కువ తీసుకున్నారు. 80 సంవత్సరాలుగా ఆంధ్ర వాళ్ళు తీసుకోవాల్సింది తీసుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కేఆర్ఎంబి, జిఆర్ఎంబి నదీ జలాల వాటా తేల్చాలి. ఎందుకు 11 సంవత్సరాలుగా తేల్చట్లేదు? మా ప్రయత్నం మేము చేసినాం. మా వాదనలు ఇప్పుడు బ్రిటిష్ తిరుమల దగ్గర కానీ, బచావ్ తిరుమల దగ్గర కానీ, ఎక్కడ గ్రీన్ తిరుమలలో కానీ, ఎక్కడ సుప్రీంకోర్టులో కానీ మా వాదనలు మేము వినిపించినాము. ఇప్పుడు 80 సంవత్సరాల చరిత్రలో టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ని రోజులు పరిపాలించింది, కేసీఆర్ గారు ఎన్ని రోజులు పరిపాలించిండు, 66 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం పరిపాలించింది, ఎవరెవరు ఎంత వాటా కేటాయించారు, ఎవరెవరు బడ్జెట్ పెట్టిర్రు, పోలవరం రంగారెడ్డి మీద ఏం పెట్టిర్రు, ఇవాళ కాళేశ్వరం మీద ఏం పెట్టిరు మొత్తం తెలిసిపోవాలి. పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తుంది, కాళేశ్వరం జాతీయ హోదా ఇయ్యదు, పాలమూరు రంగారెడ్డికి ఇయ్యదు. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పొత్తుతో జరుగుతలేదా? నేను ఏమంటానంటే సరే మీరు గెలిచిరు, మీరు మంచిగా చేయండి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మొత్తం అచ్చు తప్పులే ఉన్నాయి తప్ప ఏం లేవు అందులో. నేను ఏమంటానంటే 24 నెలలుగా పాలమూరు రంగారెడ్డి మీద వాళ్ళు 7,000 కోట్లు కాకుండా 7 రూపాయలు కూడా ఇవ్వలే. ఉట్టిదే షో చేసిరు. అది నేను ఏమంటున్నానంటే మీ స్వాతంత్ర టీవీ ఛాలెంజ్ చేస్తున్నాను. నేను రేపు ఇదే గెస్ట్లను నేనే తీసుకొని వెళ్తా. 90% కంప్లీట్ అయిందా కాలేదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది డిపిఆర్ వాపసు?
దాని మీద చెప్పమంటే డిపిఆర్ తప్పున్నది. తప్పున్నప్పుడు ఆ రోజు నా అంతరాష్ట్ర వ్యవహారాలు కానీ పొల్యూషన్ కానీ మిగతా నది అవి పర్మిషన్లు ఇవ్వకూడదు. ఎందుకు పర్మిషన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? ఇవాళ డిపిఆర్ ఎందుకు పంపుతున్నది అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను 66 ఏళ్ళు మొత్తం నదీ జలాలలో ముంచడంతో పాటు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ముంచుతుంది. మన చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై. నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి, ఇవాళ బీజేపీ పక్కన పెట్టండి, కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలుగా మా నదీ జలాల్లో మేము ఎక్కడైనా కాంప్రమైజ్ అయినామా? ఏమైనా ట్రిబ్యునల్ వచ్చినాయా? ఏమైనా బచావత్ అవార్డులు వచ్చినాయా? కేసీఆర్ గారు చెప్పిందే వేదం అని మేము అనడం లేదు కదా. మాకు హక్కుగా రావాల్సినటువంటి మా బేసిన్ల వాటా తేల్చండి అంటున్నాం. దానికి కేసీఆర్ గారి మీద అనడం ఎందుకు? ఓకే సరే, అది మేము ఓడిపోయినాం, ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇప్పుడు మీరు తేల్చండి. కృష్ణాలో 308 కిలోమీటర్ల దూరంలో 811 టీఎంసీలలో మీరు వాదనలు వినిపించండి, ఈ చైర్మన్కి ఇవ్వండి, ఇవాళ సిడబ్ల్యూ చైర్మన్కి ఇవ్వండి, నీటి వాటా తేల్చండి. ఇవాళ కేఆర్ఎం నేను ఏమంటానంటే కేఆర్ఎంకి సంబంధించిన దాంట్లో కూడా పోలవరం సంబంధించిన దాంట్లో పోలవరానికి నీళ్లు పోవద్దు. ఎట్లా పోతాయి? వాళ్ళకు రావాల్సిన వాటా ప్రకారం వెళ్ళాలి. కానీ పోలవరానికి జాతీయ హోదా వస్తుంది, డబ్బులు వస్తాయి, అక్కడ నడుస్తుంది. అంటే కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దానికి నదీ జలాల వాటాల డబ్బులు రావు, జాతీయ హోదా రాదు. అంటే కేంద్రంలో బీజేపీ ఏం చేస్తుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం చేస్తుంది, అక్కడ టీడీపీ ఏం చేస్తుంది, గత 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం చేస్తుంది ప్రజలు గ్రహిస్తారు. అబద్ధాలు చెప్తే ఎవరు నమ్మరు. ఇక్కడ నేను ఏమంటానంటే ఏదో మనం చెప్పుకుంటూ పోతాం, కానీ వాటా కేటాయింపులో ఏం జరిగినాయి, నీళ్లు వచ్చినాయా రాలేదా, సస్యశ్యామలం అయిందా రాలేదా, నీళ్లు వచ్చినాయా రాలేదా, ఎవరు ప్రాజెక్టులు కట్టిర్రు, ఎవరు ఏం చేశారు అనేది తెలిసిపోతుంది కదా. మనం మాట్లాడుకున్నంత మాత్రాన ఏది తేలకుండా పోదు. బాబ్లీ గురించి బాబ్లీ అంటారు, బాబ్లీ ముచ్చటొస్తుంది. బాబ్లీ ఇప్పుడు 2 కళ్ళ ధోని, బాబ్లీ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రకు కాదు. బాబ్లీ పైన ఎత్తు పెంచుకుంటే తెలంగాణకు నీళ్లు రాకుండానే గోదావరి నది మీద, ఇలా గోదావరి నది మీద బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు అనేది అక్రమ ప్రాజెక్టు. అసలు అక్రమ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనుమతులు ఇస్తుంది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి ఏమో పర్మిషన్ ఏది, కాళేశ్వరానికి పర్మిషన్ ఏది? ఇక్కడ మాకు కట్టుకోవడానికి స్టోరేజ్ లేవు. మేము లిఫ్ట్ చేసుకోవాలి వాటర్. కింద ఆంధ్ర ఉంది, ఇట్లా అనగానే కిందికి నీళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంది. ఇలా కాటన్ గారు కట్టిన గోదావరి డ్యామ్ ధలేశ్వరం బ్యారేజ్ మీద ఎన్ని టీఎంసీల నీళ్లు 60-70 ఏళ్ళుగా వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నారు, అర్థం కావట్లేదా? మాకు ఒక్క బ్యారేజ్ అని ఉందా? ఎక్కడన్నా తెలంగాణలో కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ ఏమైనా బ్యారేజ్లు ఉన్నాయా? మేము లిఫ్ట్ చేసుకోవాలి, 56 మీటర్లు ఎత్తిపోసుకొని స్టోరేజ్ చేసుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణను హింస పెడుతున్నది నదీ జలాల కేటాయింపుల్లో. దానికి సపోర్ట్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఇంకా సపోర్ట్ చేస్తున్నది టీడీపీ పార్టీ.